హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. పుష్ప 2 మూవీ ఎప్పుడు వస్తుందా అని అంటూ చాలా మంది ఓన్లీ మన ఏపీలోనే కాదు అదర్ స్టేట్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. December 5 ఎప్పుడు వస్తుందా, పుష్ప 2 మూవీ ఎప్పుడు చూద్దామని. మరి ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ మూవీలో ఒక సిండికేట్ మెంబర్గా వర్క్ చేసిన మన రుద్ర గారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ రుద్ర గారు, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. యా, పుష్ప 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫిఫ్త్ ఖచ్చితంగా. అసలు వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో అయితే ఇంకా పుష్ప కన్నా ఎక్కువ నేమ్ రావాలి. December 4th అంటే ఒక రోజు ముందే ఓవర్సీస్ లో. అవునవును, కానీ 1 కన్నా ఎక్కువ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. హైప్ అదే లెవెల్ హైప్ కూడా ఉంది. 1 కంటే 1000 రెట్లు ఎక్కువ. తగ్గేదేలే. మన ట్రైలర్ లో కూడా చూసాము, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని. ఇంకా చూడాలి. అది ఫస్ట్ లో తగ్గేదేలే, ఇప్పుడు అస్సలు తగ్గేదేలే. అంతే. ఓకే, ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మీ ఫుల్ నేమ్ ఏంటి రుద్ర గారు? నా పేరు రుద్ర తిప్పేస్వామి. ఓకే. ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. మా అనంతపురం జిల్లాలో ఈ తిప్పేస్వామి అనే పేరు, తిప్పేరుద్రస్వామి అనే పేరు చాలా మందికి ఉంటుంది. అది కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఓకే. సో అక్కడ ఒక దేవుడు, తిప్పేరుద్రస్వామి అనే ఒక దేవుడు. దేవుడు ఆయన ఇంటి 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 దేవుడుగా కొలిచే వాళ్ళు ఎక్కువ ఆ పేరు పెట్టుకుంటారు. సో నేను సినిమాకి రుద్ర తీసుకున్నా. రుద్ర ఒకటి పెట్టేసుకున్నారు షార్ట్ కట్ లో. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? లైక్ అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, హాస్టల్లో అటెండర్గా వర్క్ చేసి చనిపోయింది ఆమె. ఓకే ఓకే. ఆ జాబ్ తమ్ముడికి ఇచ్చారు. నాన్న ఎక్స్పైర్డ్. ఓకే, మీరు ఒక్కలేనా? తమ్ముడు, ఒక తమ్ముడు, చెల్లి. ఓకే, అంటే యాక్చువల్లీ మీరు లైక్ ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్, తర్వాత మధు ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేశాను, యాక్టింగ్ అండ్ డ్యాన్స్. ఓకే ఓకే. ఇప్పుడు అజయ్ గారు, ప్రభాసీను గారు, ఆ ఇద్దరు నా క్లాస్మేట్స్. అవునా? 1998, 99. అంటే మరి మూవీస్ మీద ఇంట్రెస్ట్ మీకు ఎట్లా వచ్చింది? అంటే చాలా మంది గ్రాడ్యుయేషన్ కూడా చేశారు, లైక్ వేరే ఏదైనా చేసుకోవాలి అనిపిస్తుంది ఎవరికన్నా. అంటే మూవీస్ ఎందుకు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నారు? ఫిఫ్త్ క్లాస్లోనే ఫిక్స్ సినిమా. ఓకే. మెగాస్టార్ చిరంజీవి. ఓకే. ఎన్నిసార్లు ఎన్ని సినిమాలు టికెట్ లేకోకుండా ఆ గేట్ తోసుకుని పరిగెత్తిపోవడం, ఓకే, అందరూ గుంపులో కూర్చోవడం, ఆడు వస్తాడు గేట్ కీపర్ ఎవడో అని మనం దొరుకుతాయి కదా. అవును, ఎన్ని సినిమాలు చిరంజీవి గారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తానంటే మ్యాక్స్ చాలా మంది వద్దంటారు. మీకు అట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా గతంలో? చాలా మంది వద్దన్నారు, ఎందుకంటే అది అందరి ద్రాక్ష కదా. అందరు డిసప్పాయింట్ చేశారు. బట్ నాకు లక్ష్యం మాత్రం సినిమానే నమ్ముకున్నాను. అంటే ఎన్ని ఇయర్స్గా ఉన్నారు ఈ ఫీల్డ్లో? నేను యాక్చువల్గా 1998, 99 మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను డిప్లొమా చేసిన తర్వాత నేను మొట్టమొదటిసారి మాకు శ్రీధర్ రెడ్డి గారని మా డ్యాన్స్ మాస్టర్ మధు ఇన్స్టిట్యూట్లో. నేనంటే తనకు బాగా ఇష్టం, డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడని. తమ్ముడు సినిమాకి ప్యాచ్ వర్క్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు నన్ను అంటే ఇన్స్టిట్యూట్లో బాగా యాక్టివ్గా ఉండే కొంతమంది తీసుకెళ్ళాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారితో హనుమాన్ వ్యాయామ కళాశాల 7 days అనుకుంటా అక్కడ ప్యాచ్ వర్క్ షూట్. ఓకే. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ పవర్ స్టార్ గారితో. ఫస్ట్ రెమ్యునరేషన్ కూడా ఆయన దగ్గరే. ఫస్ట్ రెమ్యునరేషన్ ఆయన దగ్గర తీసుకున్నాను. ఓకే ఓకే, నైస్. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పుష్ప మూవీలో యాక్ట్ చేస్తున్నారు కదా, సో అక్కడ ఛాన్స్ ఎలా వచ్చింది? అందులో ఛాన్స్ మస్తాన్ గారని తను క్యాస్టింగ్ సప్లై చేస్తుంటాడు. సుకుమార్ సార్కి తనకి కొంచెం అంటే మంచి అనుబంధం ఉంది. తను నాకు ఇంకా చెప్పాలంటే అంతకంటే ముందు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక సినిమా, అందులో నేను విలన్గా చేశాను. చాలా క్రూయల్ విలన్గా చేశాను. ఎస్ఐగా చాలా క్రూయల్ విలన్గా చేశాను. అందులో సమ్మెట గాంధీ గారు నా కో ఆర్టిస్ట్. తెలుసు కదా సమ్మెట గాంధీ గారు? చాలా మంచి ఆర్టిస్టు, ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు. తను అబ్బాయి నువ్వు బాగా చేస్తావు, నీలో మంచి ఒక లుక్ ఉంది, పుష్ప 2 నువ్వు బాగా సరిపోతావు అబ్బాయి అని చెప్పి, మస్తాన్ గారని నీకు ఒక నంబర్ ఇస్తాను, తనకు నీ ఫొటోస్ పంపించు అని చెప్పాడు. సో ఆ నంబర్ తీసుకొని మస్తాన్ గారికి వాట్సాప్లో ఫొటోస్ పెట్టాను. ఇమీడియట్గా అక్కడ నుంచి రిప్లై వచ్చింది, ఈ లుక్ మాకు కావాలండి, బాగుంది, ఏమైనా వీడియో ఒకటి ఉంటే పంపించండి అన్నాడు. నేను అనంతపూర్ యాసలో, మాకు అనంతపూర్ స్పెషల్, మాకు అనంతపూర్ చిత్తూరు యాసే కదా, అనంతపూర్ యాసలో ఒక వీడియో ఒకటి ఉంది, చాలా క్రూయల్గా మాట్లాడిన డైలాగ్ ఒకటి, అది పంపించాను. అది అనిల్ గారని ఏడి గారు, తను క్యాస్టింగ్ అనేది తను చూసి సుకుమార్ సార్ చూపిస్తుంటాడు. తను అక్కడ పంపించడం, మళ్ళీ డైరెక్టర్ గారికి అనిల్ గారు పంపించడం, అట్లా జరిగింది. అయితే నాకు తెలియదు, నమ్మకం లేదు, ఛాన్స్ లేదు, పుష్ప 2లో మనం కనపడ్డాము, అది జరిగే పని కాదు అనుకున్నా. అయితే ఒక 1 day ఫైన్ డే
కాల్ వచ్చింది, రుద్ర గారు మీరు మీ మెజర్మెంట్స్ చెప్పండి, కాస్ట్యూమ్స్ మెజర్మెంట్స్ అని. ఓకే. అంతే, కొద్దిసేపు మాట రాలేదు, ఏం చేయాలి అర్థం కాలేదు. నిజమా కలనా అని. అసలు పుష్ప1 చూసినప్పుడు నేను అనుకున్నా పుష్ప1 ఇంత అద్భుతంగా ఉంది సినిమా, పుష్ప2 అనేది వస్తుందా, వస్తే అందులో నాకు అంటే అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేదు నేను. అవును. ఒక సుక్కు సార్కి ఒక బిగ్ ఫ్యాన్గా, అల్లు అర్జున్ గారు అంటే ఇంకా అందరికీ ఇష్టం, అందరికి అసలు ఐకాన్ అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ భలే వచ్చింది అది, కాదు సుకుమార్ సార్. ఓకే, ఇప్పుడు చిత్తూరు స్లాంగ్ లో ఒకటి చేశాను నాకు, ఒకసారి అది డైలాగ్ చెప్తారా? ఏ డైలాగ్? అదే ఆ వీడియోలో ఉన్నది. అది అనంతపూర్ స్లాంగ్. అనంతపూర్ స్లాంగ్. అది చిత్తూరు యాసలో మార్చాలంటే కొంచెం టైం పడుతుంది, బట్ అనంతపూర్ స్లాంగ్ లో చెప్పేయచ్చు. ఒకసారి చెప్పండి ఆ డైలాగ్. ఆ కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ మన పిల్లలు నగ్గు కొడుతున్నాడు కదరా, వాడికి భయం లేదా, వాడి భయం లేదా, ఉచ్చ మోపిస్తాను కొడుకు ఉచ్చ. ఇద్దరు గారు చిన్న పిల్లలు భయపెడుతున్నారు, ఇట్లా ఉంటుంది. ఓకే, ఇంకా లెంగ్తీగా ఉంది, బట్ ఆ వాయిస్ బేస్ అసలు కరెక్ట్ యాప్ట్, అసలు విలన్ క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది. ఎందుకంటే నాకే వణుకు పుట్టింది మీ వాయిస్ విని. ఒక ఆడిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా మీలాగా ఏడి గారు లేడీ ఒక గర్ల్ తను సైడ్కి వెళ్ళి తీసుకుంటుంది, ఓకే అన్నారు, నేను స్టార్ట్ చేయగానే వణికిపోయింది, భయపడింది పాపం. ఆ వాయిస్ బేస్ అట్లుంది. ఓకే, ఇప్పుడు పుష్ప2 కన్నా ముందు ఏమన్నా మూవీస్ చేశారా? లైక్ నా స్టార్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ పగ అని ఒకటి, తర్వాత సన్న జీవం అని అనంతపురం స్లాంగ్ లో ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమా సన్న జీవం అనే సినిమా నాకు పెద్ద ఆఫర్ కూడా తెచ్చింది. VD14 సినిమాలో రాహుల్ సాంక్రాతి గారి డైరెక్షన్ లో. నెక్స్ట్ ఆ మూవీలో నాకు ఖచ్చితంగా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ కూడా చెప్పారు, ఆ సన్న జీవంలో నీ పర్ఫార్మెన్స్ అనంతపురం స్లాంగ్ ముఖ్యంగా, అది యాక్చువల్గా అనంతపురం స్లాంగ్ లో చేస్తున్న సినిమా అది. VD14 అది ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్. చూసి సార్ ఆఫీస్లో నన్ను గుర్తుపట్టి నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మన సినిమాలో ఏదైనా చేద్దాం అని అన్నారు. ఓకే, నైస్. ఖచ్చితంగా మీరు మిమ్మల్ని అందులో కూడా చూడాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూసుకుంటే పుష్ప2 మూవీ విషయానికి వస్తే మీది ఎంత లెంత్ ఉంటుంది వీడియోలో మొత్తం ఓవరాల్ మూవీలో? దాదాపుగా అంటే ఆ ఎడిటింగ్ అవి తెలియదు కానీ నాకు తెలిసి 8-10 సీన్లు, ఎందుకంటే సిండికేట్ మెంబర్ కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం కీలకంగా ఉండే. అంటే పుష్ప గారితో మన అల్లు అర్జున్ గారితోనే ఉంటారా? అల్లు అర్జున్ గారితో, హీరో గారు అది నా అదృష్టం. అవును, మామూలుగా ఆయన ఒకసారి చూస్తే చాలా అనుకుంటాము. అవును, మాకేంటంటే దాదాపుగా 40 days ఆల్మోస్ట్ ప్రతి సీను హీరో గారు, ఫాఫా గారు, ఫాఫా అంటే ఫాయిద్ ఫాజిల్, అంటే సుక్కు సారు తను అట్టే పిలుస్తాడు, ఫఫా అనే పిలుస్తాడు. ఓకే, ఫఫా అంటాడు సెట్ లో, ఎప్పుడు ఫఫానే అంటాడు. ఫస్ట్ మాకు అర్థమైంది కాదు ఫఫా అంటే, తర్వాత ఫాయిద్ ఫాజిల్ అని తర్వాత అర్థమైంది. ఓకే, తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది. ఓకే, మరి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారితోనే మీరు సినిమాలో ఎక్కువ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆయన ఎట్లా ఉండేవాళ్ళు మీతో? సూపర్, మా అందరితోనూ అసలు తను అంత పెద్ద స్టార్, అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం, అసలు మామూలు అంతే, డౌన్ టు ఎర్త్ ఉంటారు అసలు. ఆ నవ్వులో కల్మషమే ఉండదు, చిన్న పిల్లోడు నవ్వితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అవును, రిసీవింగ్ అని నేను ఎప్పుడైనా సెట్లో చాలా మంది ఉంటారు కదా, సెట్ అంటే ఒక సీన్ జరిగేటప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులతో కూడుకున్న సీన్లే ఉంటాయి. అంతమందిలో కూడా నేను చూడుకోకుండా ఆయన ఎటో ఉంటారు ఏమో అని, అంటే నాకు తెలియకుండానే సార్ అంటేనే ఎటో ఉన్నాడు ఎట్లా చూసి స్మైల్ ఇస్తారు. ఓకే, బాగానే ఉంది. అలాంటి ఒక స్మైల్ ఇస్తే మన వర్క్ అట్మాస్ఫియర్ కూడా మనకు ఒక బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆర్టిస్ట్. అమ్మో, యాక్టింగ్ పరంగా అంటే ఇంకా నో వర్డ్స్. అంత పెద్ద స్టార్, అందుకే ఇప్పుడు అట్లా ఉన్నారు కాబట్టి అంత పెద్ద స్టార్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, మరి ఇప్పుడు మన డైరెక్టర్ గారి గురించి తీసుకుంటే సుకుమార్ గారు ఎట్లా ఉంటారు సెట్స్ లో? సూపర్. అంటే ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎప్పుడన్నా కోపపడే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉండే నా సెట్స్ లో? కోపడతాడు. ఆ కోపము 1 సెకండ్ అంతే, 1 సెకండ్ ఇమ్మీడియట్ గా. తను ఏదైనా ఒక ఆర్టిస్ట్ అంటే హీరో గారి మీద ఎంత ఫోకస్ ఉంటుందో, మెయిన్ ఆర్టిస్ట్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం మాలాంటి ఆర్టిస్టుల మీద కూడా అంతే ఫోకస్ ఉంటుంది. అవును, ఉండాలి, తగ్గడు అసలు. తను చెప్పే ఒక మాట నేను ఎప్పటికీ మర్చిపోలేని మాట, యాక్షన్ ఇంపార్టెంటే బట్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. మూస పద్ధతుల్లో రియాక్షన్స్ మానండి. ఎన్ని లేవు మీ లైఫ్లో, మీరు ఎన్నో రియాక్షన్స్ ఇస్తుంటారు. అట్లాంటివి కనీసం ఒక 1000 మీరు బ్యాంక్ చేసుకుంటే 1000 రియాక్షన్స్ అవి పనికి వస్తాయి. రొటీన్ చేయొద్దు. రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ డైరెక్టర్ మీకు అవకాశాలు ఇవ్వాలంటే రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అసలు మాకు ఈ 40 daysలో మాకు ఒక యూనివర్సిటీ అది. నేను డిప్లొమా చేశాను కానీ మధుర ఇన్స్టిట్యూట్లో, యూనివర్సిటీ సుక్కు సార్ యూనివర్సిటీ. నిజంగా దట్ ఇంతమందిని మేనేజ్ చేయాలి సెట్స్లా అంటే అసలు చాలా ఓపిక కావాలి ఒక యాజ్ డైరెక్టర్గా. అది సార్ ఇంకోటి మీకు చెప్పేది మర్చిపోతాను నేను. ప్రతి ఆర్టిస్ట్ అంటే చిన్న డైలాగ్ చెప్పేవాడా, చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడా, పెద్ద డైలాగ్ ఇవన్నీ కాదు. పర్ఫార్మెన్స్ బాగుంటే బాగుంది, బాగా చేస్తున్నాను, మళ్ళీ మర్చిపోతాను, చెప్పేది మర్చిపోతాను, నువ్వు భలే చేస్తావు, సూపర్, బాగుంది. కాంప్లిమెంట్ ఇమ్మీడియట్ కాంప్లిమెంట్స్. సెట్లో అంతమంది ముందు ఒక కాంప్లిమెంట్ అంత పెద్ద డైరెక్టర్ ఇస్తే ఇక్కడ గుర్తుంచుకుంటుంది అసలు. అట్లా నన్ను ఒకసారి అన్నాడు, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఒక 1/2 hour ఏడుస్తూనే ఉన్నారు బయటకు వచ్చి, ఆనందంతో కూడిన భాష. అంత పెద్ద డైరెక్టర్ అనడం అసలు లైఫ్ లాంగ్ కదా గుర్తుంచుకోవచ్చు. ఎంతట్టు మీకు యాక్టింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి 5th class నుంచి అంటున్నారు కాబట్టి అది మీకు ఒక అచీవ్మెంట్ అనొచ్చు. బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అవును. నేను అనుకున్నా పుష్ప 2లో నేను తెర మీద ఒకసారి మానిటర్లో నేను చూసుకున్నాను, అనుకున్నా ఇంకా చాలరా పుష్ప 2లో చేసావు ఇంకా చాలా అనిపించింది. అదొకటి ఆయన అప్రిషియేట్ చేసినప్పుడు. తను ఒకసారి సెల్ఫీ అందరూ తీసుకుంటున్నారు మా సిండికేట్ మెంబర్స్. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, అడగొచ్చు అడగకూడదు అనుకుని అట్లా కొంచెం దూరంగా ఉన్నాను. దూరం కూడా రుద్రాకం అన్నాడు. సరే పిలిచి భుజం మీద చేసి, నీకు విషయం తెలుసా, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్వి, నేను ఇంకా సరిగ్గా వాడలేదు, వాడతాను నేను వచ్చే రోజుల్లో ఖచ్చితంగా వాడతాను అనేటప్పటికి అది ప్యాకప్ అయిపోయింది. అప్పటికే ఆ మాట అంటే నేను బయటకు వచ్చి ఒక 1/2 hour కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. నాకు అంటే కంట్రోల్ చేసుకుంటాను కానీ అవ్వట్లేదు. ఎమోషనల్ మూమెంట్. అవును, నిజంగా గ్రేట్ అసలు. మరి ఇప్పుడు సెట్స్ లో చూసుకుంటే ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా జరుగుతుంటాయి, ఒకటి షేర్ చేసుకోవచ్చు మరి. అదే హీరో గారికి డైరెక్టర్ గారికి మధ్య చాలా ఫన్నీ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఏదన్నా ఒక డైలాగు ఏదైనా కొంచెం అంటే డైరెక్టర్ గారు కొన్ని స్పెసిఫిక్గా కొన్ని చెప్తాడు, అవి ఖచ్చితంగా రావాలి. రానప్పుడు వాళ్ళిద్దరి మధ్య డార్లింగ్ అట్లా కాదు డార్లింగ్ అని అన్నప్పుడు ఇతను కూడా అంతే కమిట్మెంట్తో వాళ్ళిద్దరు పిలుచుకున్న డార్లింగ్ అనే ఇద్దరు డార్లింగ్ అని పిలుచుకుంటారు. సునీల్ గారిని కూడా డార్లింగ్ అని పిలుస్తాడు. సుక్కు సార్ హీరో గారిని డార్లింగ్ అంటారు, అట్లనే అని సునీల్ గారిని డార్లింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు సునీల్ గారు అన్నారు కాబట్టి ఆయన ఎట్లా ఉంటారు? ఆయన కూడా ఒక పెద్ద యాక్టర్ అని చెప్పొచ్చు. ఫహద్ ఫాజిల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, ప్రెసెంట్ చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు. మరి ఇప్పుడు మీతో ఎట్లా ఉంటారు? చాలా బాగుంటాడు, మాట్లాడిస్తే అసలు సజెషన్స్ ఇవ్వడం కానీ. నేను సార్ని సునీల్ గారిని నేను అనుకునేవాడిని, సునీల్ గారిని ఒకవేళ నేను ఎప్పుడైనా కలిస్తే ఒక మాట చెప్పాలని అనుకునేవాడిని. అది నాకు అంటే అంత ఈజీ కాదు, చాలా కాలం పడుతుందేమో అనుకున్నాను. అక్కడ సాధ్యమైంది. వెళ్ళి వెంటనే చెప్పాను, సార్ మీకు విషయం చెప్పాలి సార్. నన్ను చెప్పండి పర్లేదు అన్నాడు. సార్ మీరు యాక్చువల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ మీరు, బట్ కొంచెం ఫ్యాట్ అయ్యి ఆ ఫిట్నెస్ పోయింది కదా, అంటే ఇంకా తప్పదు కదా, హీరో వేషాలు రావు కదా మనకు, సో క్యారెక్టర్ బట్టి మనం మారుతుండాలి కదా అని అన్నాడు. అది చెప్పాలనుకుని చెప్పేసా. హీరో వేషం వచ్చినా రాకపోయినా సునీల్ గారు ఎప్పటికీ మనకి హీరోనే. ఎందుకంటే అప్పట్లో మధ్య రామన్న కానివ్వండి, ఒక కమెడియన్ గా కూడా అసలు దుమ్ము దులిపారు ఆ టైంలో మాత్రం. అందాల రాముడు నా ఫేవరెట్ డాన్సర్స్ అండి. డాన్స్ మూమెంట్స్ కొన్ని నా ఫేవరెట్ డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. బాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీళ్ళందరి కోసం మాట్లాడుకున్నాం. మెయిన్ గా యూనివర్సల్ క్రష్ మన రష్మిక మందన గారి గురించి మాట్లాడుకోవాలి. ఆవిడ ఎట్లా ఉంటారు? గోల్డ్. మీరు ఎవరన్నా కనుకోండి, ఎంత మంచి అమ్మాయి అంటే అమ్మాయి, అంటే అమ్మాయితో అంటే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అమ్మాయిని చూస్తే అంటే ఇంత మంచితనం అనిపిస్తుంది. మంచితనానికి నిర్వచనం గోల్డ్. ఒక నార్మల్ అమ్మాయిలా ఉంటది. మీరు ఎవరినైనా అంటే చిన్న ఆర్టిస్ట్ అయినా సరే మాట్లాడిస్తే తన రెస్పాన్స్ అద్భుతం. అందుకే ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయి అంత స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ కోసం కూడా మాట్లాడుకుంటే పుష్ప 1 కన్నా పుష్ప 2లో ఎక్కువ లీడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు దాని గురించి? అద్భుతం. మీరు ట్రైలర్లో చూసింటారు. వింటే ప్రపంచానికి నేను చూపిస్తా ఎట్టుంటుందో మాట వింటే అనే డైలాగ్ ఉంటుంది.
ఒక కాళ్ళ ఇప్పటి వరకు చేత్తో చూసాము, మన రష్మిక మందన గారు కాళ్ళతో చేశారు అది ఉంటుంది అని. ఆ డైలాగ్ అంటే దానికి మ్యాచింగ్ డైలాగ్ ఉంది కదా, అంటే బెల్లం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానని చెప్పి ఆ డైలాగు, ఆ క్యారెక్టర్ ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో డైరెక్టర్ గారికి ఎంత గొప్పగా మలిచింటాడో మనకు అర్థం. అసలు ఆ కాళ్ళతో అనేది ఆ ఐడియా కూడా అసలు ప్రతిదీ ఆ సినిమాలో అట్లాంటివి ప్రతిదీ హైలైట్లే, మనం ఊహించాం అసలు అన్ని హైలైట్లు ఉంటాయి, ఆల్ హైలైట్స్ సినిమా. మేము కూడా అందుకే అంతమంది వెయిట్ చేస్తారు, ట్రైలర్ చూసి అంత ఇంప్రెస్ అయ్యారు కాబట్టి సినిమా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ముందుగా మాట్లాడుకోవాల్సింది పుష్ప 1 కన్నా పుష్ప 2 డిఫరెన్స్ ఏంటి రెండింటికి? సినిమా చూద్దాం, సినిమా చూసి తెలుసుకోవాలి. అంటే ట్రైలర్ లో కొంత మీకు అర్థమై ఉంటుంది. అవును, పార్ట్ 1 100 అయితే పార్ట్ 2 1000. అంటే పార్ట్ 1 లో చూసుకుంటే మెల్లమెల్లగా మన పుష్ప గారు ఒక స్టేజ్ కి రావడం చూసాము, ఆ ఫీల్డ్ లోకి ఒక పొజిషన్ లోకి. అంటే ఇందులో ఎట్లా ఉంటుంది? లైక్ ట్రైలర్ లో మీకు అర్థమై ఉంటుంది, పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది, గట్టిగా ఉంటుంది అని ఒకటి. మళ్ళీ ఫాఫా గారు పుష్ప అంటే ఫైర్ అనుకోండి, ఫైరే కదా అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్, అది ఇది 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 అంతే, డబల్. నేను డబల్ అనుకోవట్లేదు, 1000 అంటే 1000 బ్యాట్స్. ఓకే, ఇప్పుడు వరకు మనం పుష్పలో పాజిటివ్ గురించి మాట్లాడుకున్నాం అంతే. అంటే పుష్ప లైక్ ఎన్ని మంత్స్ పట్టింది ఇది కంప్లీట్ అవ్వడానికి? దాదాపు 2 years అనుకుంటాను. మేము ఎంటర్ అయ్యేటప్పటికి చాలా కాలం షూటింగ్ జరిగింది. సిండికేట్ మెంబర్స్ ఎంటర్ అయ్యింది, మేము ఎంటర్ అయ్యా దాదాపుగా 1.5 year అయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ 1.5 year 2 years లో ఏంటంటే చాలా కాంట్రవర్సీ ఫేస్ చేసిందని చెప్పొచ్చు. అంటే మరి అది మూవీ టీం వరకు వచ్చిందో తెలియదు కానీ బయట మాత్రం చాలా కాంట్రవర్సీ అయింది. లైక్ ఏంటి అంటే సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు అలిగారు, సో మూవీ కొన్ని రోజులు ఆగిపోయింది, వెకేషన్స్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి. అది ఎంతవరకు నిజం? మీరేమన్నారు? వెకేషన్స్కి వెళ్ళిపోయారు గొడవ, ఏమన్నా రూమర్ అన్నారు కదా? ఇట్స్ రూమర్ అంతే. అంటే ఏం జరగలేదు, మరి ఎందుకు ట్రిమ్ చేసుకుని వెళ్ళిపోవడం అది జరిగింది? అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు, ఇప్పుడు ఫయద్ ఫాజిల్ గారు, అనసూయ గారు, సునీల్ గారు, హీరో గారు, శ్రీవల్లి అదే మన హీరోయిన్ గారు, ఇంత అంటే ఎప్పుడు చేసినా ఇంతమంది ఖచ్చితంగా కావాలి. ఒక్క డేట్ ఒకరితో ఇద్దరు మిస్ అయింది అనుకోండి, మళ్ళీ ఒక 10 days 15 days మళ్ళీ షెడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక చాలా కీలకమైనటువంటి సీన్ జరుగుతూ ఉంది, వర్షం పడింది. 3 days యాక్చువల్గా షూట్, 3 days లో అది ఫినిష్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ సినిమాలో, చాలా సినిమాలో చూస్తే డేట్ ఫిక్స్ చేసుకుంటే ఇంకా అది చేయాలి. 3 days అంటే 2 days వర్షం పడింది. సో మొత్తం ఆ షెడ్యూల్ ప్యాకప్ చేసి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ చేయాలంటే అందరు డేట్లో కావాలంటే దాదాపుగా అది 1 month అవ్వచ్చు, 2 months కూడా అవ్వచ్చు. అవును, మళ్ళీ మొత్తం ఆ కోఆర్డినేషన్ కావాలి అని అంటే టైం పడుతుంది. సో అట్లా ఆ టైం బ్రేక్ లో హీరో గారు వెకేషన్ పోవడం, ఇంకా రెడీగా ఉంటారు కదా కొంతమంది, ఎప్పుడు దొరుకుతుందా మనకు ఫుడ్ అని ఇంకా వాళ్ళు వేసుకున్నారు అంతే. వాళ్ళ ఛానల్ కోసం ఇంకా వేసుకున్నారు అనొచ్చు. వాళ్ళు సూపర్ బాండింగ్ వాళ్ళది. సో ఇట్లాంటివి అయితే ఏం జరగలేదు సినిమాలో అసలు, జస్ట్ వీళ్ళు రూమర్స్ చేయడానికి తప్ప ఇట్లాంటివి అయితే ఏం జరగలేదు. ఓకే, మరి ఈ రోజు చూసుకుంటే మన అల్లు అర్జున్ గారు ఏదైతే ఉన్నారో, అల్లు అర్జున్ గారి మీద ఒక పోలీస్ స్టేషన్ ఒక ఫిర్యాదు చేశారని విన్నాము. లైక్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారేమో, నాకైతే ఆర్మీ ఉంది అని చెప్తూ ఆయన ఫ్యాన్స్ని కూడా ముద్దుగానే పిలుస్తూ ఉంటారు అట్లా. కానీ ఈ రోజు అట్లా చేయడం కరెక్ట్ అంటే, ఆర్మీ అని పిలవడం కరెక్ట్ అని అంటారా? నాకు తెలిసి అది కరెక్టే, పిలవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అనలేదు. అవును, ఆర్మీ అంటే ఏంటంటే ఇప్పుడు నీ చుట్టూ ఒక సైన్యం. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ నా వెనక నా సైన్యం ఉంది అంటారు, నా ఆర్మీ ఉంది, నన్ను ఎవరైనా టచ్ చేయాలన్నా అనే ఒక ధైర్యం మీకు ఉంటుంది. 2-3 నీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఆర్మీ అని ముద్దుగా మీరు పిలుచుకుంటారు. అట్లా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే ఈ 4 years బ్యాక్ పార్ట్ 1 రిలీజ్ ఈవెంట్ ఇక్కడ యూసఫ్గూడలో జరిగింది. అక్కడ ఫస్ట్ టైం అని అన్నాడు, నాకు అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంటుంది అని అన్నాడు. మరి అది అప్పటి నుంచి ఆయన ఎప్పుడు ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడినా నా ఆర్మీ అన్నాడు. అట్లేమన్నా అలిగేషన్ క్రియేట్ చేయాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడూ చెప్పేది అట్లా అనకూడదు, వాడకూడదని. దాంట్లో తప్పేం లేదు, అందరూ వాడచ్చు దాన్ని. మా అమ్మ, మా నాన్న, నా ఫ్యామిలీ అంతా నా వెనక ఆర్మీనే వాళ్ళంతా. ఓకే, అంటే ఇఫ్ ఇన్ కేస్ లేదు లీగల్ గా ప్రాబ్లం అయిందంటే మాత్రం ఇంకా ఏం కాదు, అట్లేం కాదంటారు. చూడాలి మరి. అంటే ఇప్పటి వరకు అయితే మన అల్లు అర్జున్ గారి టీం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయ్యిందంటే ఆ చేసినోడు సక్సెస్ అవుతాడు. అలిగేషన్ క్రియేట్ చేసేవాడు వాడు
వాడు సక్సెస్ అవుతాడు, అంతే. వాడి టార్గెట్ అచీవ్ అవుతాడు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మూవీలో మీకు వన్ ఆఫ్ ది మెమొరబుల్, అంటే ఆల్రెడీ మీరు ఏడ్చాను ఎమోషనల్ అయ్యానని చెప్పారు, అది కాకుండా ఏమైనా మెమొరబుల్ ఉందా మీకు? ఉన్నాయి, అంటే హీరో గారి కాంబినేషన్లో సీన్స్ ఉండడం, అండ్ నా మీద ఇండిపెండెంట్గా 2 సీన్స్ని తీయడం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సుకుమార్ సార్ డైరెక్షన్ నా మీద 2 సీన్లు అనేది, అంటే అన్నీ ఉంటాయి బట్ ఇవి ఇండివిజువల్గా 2 సీన్స్ అనేది నా అదృష్టం. ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత ఐటమ్ సాంగ్లో మమ్మల్ని వాడడం. ఓకే, మీరు డాన్స్ అని కూడా చెప్పారు, డాన్స్ నేర్చుకున్నా అని. మరి సినిమాలో డాన్స్ చిందులు కూడా వేసుంటారు. కిస్ కిస్ లో ఉన్నారు. ఓకే, అయితే చూడాల్సిందే. అయితే అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. పాట మాత్రం బాగుంది, పాట కూడా బాగాలేదు అని అంటూ కొంత చేశారు కానీ బాగుంది, సూపర్. అసలు చూడండి స్క్రీన్ మీద అక్కడ ఆ సౌండ్ తో వింటే మాత్రం అది వేరే లెవెల్ ఉంటుంది. నేను సహజంగా డాన్సర్ని. అవును, నేను పక్కన, అంటే నేను అక్కడ కెమెరా ముందు లేకపోయినా పక్కనున్నా కూడా ఆ మ్యూజిక్ రాగానే బాడీ ఆగదు, వైబ్రేషన్ వస్తుంది, అదిరిపోయింది పాట. ఓకే, అసలు ఆ సెట్ చూస్తే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయము, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది సెట్, నాట్ నేషనల్, ఇంటర్నేషనల్. ఆ సాంగ్ తీసిన విధానం, గణేష్ ఆచార్య గారి కొరియోగ్రఫీ, అబ్బో, శ్రీలీల గారి గ్రేస్, స్టైలు, ఎక్స్ప్రెషన్స్, ఇద్దరు టాప్ డాన్సర్స్ అనుకున్నాం, భలే పడింది కాంబినేషన్. శ్రీలీల గారు కూడా అదే రేంజ్ లో వేస్తారు డాన్స్, ఆల్రెడీ చూసాం. హీరో గారు అన్నారు కదా, నేను ఇంతవరకు నేను ఎప్పుడు డాన్స్ లో ఒక్క సెకండ్ కూడా నేను బ్యాక్ స్టెప్ వేయలేదు, ఇక్కడ మాత్రం కొంచెం ఆలోచన చేసి వచ్చిందని ఏదో సంథింగ్ కదా. అల్లు అర్జున్ గారి గ్రేస్ కి శ్రీలీల గారి గ్రేస్ కి మ్యాచ్ అయితే కరెక్ట్ గా, సూపర్ డాన్సర్స్. ఆ గ్రేస్ ని మనం థియేటర్ లోనే ఎంజాయ్ చేయగలం. ఓకే, రిపీట్ ఆడియన్స్ ఉంటారు ఆ పాటకి, ఎందుకంటే ఊ అంటావా చాలా ఎట్లా ఉందో ఏమి తగ్గదు, ఇది తగ్గదు, తగ్గేదేలే, సాంగ్ విషయంలో కూడా తగ్గేదేలే. ఓకే, ఇప్పుడు ట్రైలర్ లోనే చూసుకుంటే అందరికి ఒక డౌట్ ఉంది, చందనపు చెక్కల్లో కాలి శవం ఎవరిది? అమ్మో, నేను ఆ సీన్ లో ఉన్నాను కానీ చెప్పా, ఆ సీన్ లో ఉన్నాం. అది యాక్చువల్గా స్టార్టింగ్ నా ఎంట్రీ, అది పుష్ప 2లోకి ఆ సీన్ తోనే మేము ఎంటర్ అయ్యాం. అందరూ, మేమే కాదు, మా సిండికేట్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది మాకు. మాకు అక్కడే స్టార్ట్ చేశారు, చాలా కష్టపడి చేసాం ఆ సీన్స్. RFCలో ఒక పక్క దాదాపుగా 42 డిగ్రీల టెంపరేచర్, 42-43 ఉంది. అది కొంచెం అది తీయాలి, తర్వాత రెయిన్ షాట్ తీయాలి, ఎండకి ఎండి చెమటలు బట్టి అసలు అంతా చాలా హార్డ్. అట్లాంటి టైంలో ఒక 10-15 గన్స్ పెట్టి వర్షాన్ని కురిపించాలి. ఓకే, వర్షం సీన్ చలికి, అంటే అంత ఎండలో అంత వాటర్ పడేటప్పటికి ఆ చల్లని వాటర్ కదా, అవునవునవును, అసలు ఒక పక్క ఎండ పడితే అది ఒక షాట్ కాదు కదా, అంటే రిపీట్ మళ్ళీ సార్ రాజీ పడ్డావు, అసలు పర్ఫెక్ట్ వచ్చేంత వరకు ఇంకా చేయిస్తారు. 8-10 సార్లు నాని ఆ రోజు మొత్తం తడిసి ముద్ద అయిపోయారు. మొత్తానికి అయితే శవం ఏదో చెప్పరు, బాడీ ఏదో చెప్పరు, సినిమాలో చూడాల్సిందే థియేటర్ లో. అంటే అది కొంచెం అంటే కీ పాయింట్ కదా. అవునవును. ఓకే, మరి ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు ఒక అమ్మాయి శారీ కట్టుకొని ఒక ఉగ్ర రూపంలో వచ్చారు కదా, అసలు ఏంటి అట్లా రావడానికి ఏమైనా రీజన్? మనకు తెలిసిందే, ఇప్పుడు అది ఇప్పుడు అమ్మవారి జాతర అంటే ఇప్పుడు మగవాళ్ళు కూడా తిరుపతిలో అది ఫేమస్ కదా. తిరుపతిలో గంగమ్మ జాతర అని ఒకటి ఉంటుంది. గంగమ్మ జాతర ప్రతి ఇయర్ చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ. అక్కడ పురుషులు అంటే మేల్ పర్సన్స్ కూడా చీర కట్టుకొని అట్లా చేస్తారు. ట్రైలర్ లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ట్రైలర్ చూసిన తర్వాత మేబీ అల్లు అర్జున్ గారు చనిపోయి ఆ గెటప్ లో వచ్చారేమో అని అందరూ అనుకుంటున్నారు. అట్లే అనుకోండి, అట్లా అనుకోండి, బట్ ఏదన్నా సినిమానే థియేటర్ లోనే చూడాలి. అసలు ఎంత ఇన్ఫర్మేషన్ లాగదేమన్నా చెప్పట్లేదు, ఏదన్నా సినిమాలోనే చూడండి అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ ట్రైలర్ చూసిన వాళ్ళకి, అంటే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా కొంచెం సింక్ అవుతుందా? సింక్ అవ్వదు. నాది సరిగ్గా ఆలోచించలే నేను, మళ్ళీ ఒకసారి చూస్తా. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే పుష్ప 3, పుష్ప 4, పుష్ప 5, పుష్ప 6 వరకు ప్లాన్స్ ఉన్నాయి సార్కి. పుష్ప 3 కూడా చూడొచ్చు అంటారా? 3 కూడా అదే సార్ అన్నారు కదా, పుష్ప 3 కూడా. మధ్యలో ఇంకో సినిమా ఆర్సీ గారు, రామ్ చరణ్ గారి సినిమా ఒకటి ఉంది, అది అయిన తర్వాత నాకు తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు పుష్ప 2 అయితే వేరే లెవెల్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆల్రెడీ చాలా హోప్స్ ఉన్నాయి. ఇంకా పుష్ప 3 ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా చెప్పలేము. ఓకే, మరి ఇప్పుడు ట్రైలర్ లో చూసుకుంటే అరగుండు వేసుకొని ఒక అతను ఉన్నాడు కదా, ఏంటి ఆ క్యారెక్టర్?
అది మాకు కూడా తెలియదు యాక్చువల్లీ. తెలియదు. మేము అంటే ఎందుకంటే మా కాంబినేషన్ సీన్స్లో ఎక్కడ పడలేదు అది. నేను కూడా ట్రైలర్లో చూసిన తర్వాత అసలు షాక్, చాలా డిఫరెంట్, అసలు అవును, డిఫరెంట్గా ప్లాన్ చేశారు సార్. అందరికి అదే డౌట్, అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి అరగుండు వేసుకుని. నేనైతే ఫాజుల్ గానే అనుకున్నాను నేను. కాదు అప్పుడు చూసి కొంచెం క్లియర్ గా చూసాక అతను కాదు. దానికి సంబంధించి అంటే కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. తను దేవరా సినిమాలో బైరా కొడుకు. ఓకే ఓకే, అవునవునవును, బైరా కొడుకు తనే ఆ క్యారెక్టర్ చేశారు. అవును. అంటే ఆ క్యారెక్టర్ అసలు ఏంటి, దేని గురించి వచ్చింది ఆ క్యారెక్టర్, ఎందుకు అట్లా అరగుండు వేసుకున్నాడు అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ట్రైలర్ చూసాక. కొంత క్లారిటీ వచ్చింది, కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో ఇవన్నీ తీరాలంటే మనం థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా December 5th చూడాల్సిందే. అప్పుడే ఆల్మోస్ట్ రెడీగా ఉన్నారు. నాకు ఇంతకు ముందే నాకు తెలిసిన ఫ్రెండ్ 2000 రూపీస్ రెడీగా పెట్టుకున్నాను December 5 కోసం, మళ్ళీ ఖర్చు అయిపోతే మళ్ళీ ఆ రోజుకి రావు కదా అని చెప్పి ఒక 2,000 రూపాయలు పక్కన పెట్టుకొని రెడీగా ఉన్నారు చూడడానికి. అట్లా చాలా మంది. ఓకే, ఇప్పుడు 2,000 రూపాయలు అన్నారు కాబట్టి లైక్ కొన్ని డేస్ బ్యాక్ ఒక న్యూస్ అనేది వచ్చింది. ఏంటి అంటే టికెట్స్ రేటు పెంచుతారు అని చెప్పేసి. అంటే దాని గురించి ఏం చెప్తారు? పెంచవచ్చు, ఎందుకంటే అంటే నాకు తెలిసి నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు 3 hours మూవీ, 3 గంటల 10 నిమిషాలు ఏదో సంథింగ్ ఉంది. 3 hours 180 minutes సినిమా డ్యూరేషన్. నాకు తెలిసి ఒక నిమిషానికి 2 కోట్లు ఖర్చు అయి ఉంటుంది. 180 minutes అంటే అప్పుడు దాదాపుగా 450 నుంచి 600 700 కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమాకి టికెట్ రేట్లు పెంచడం తప్పేం లేదు కదా. లేదు కానీ అంటే సాధారణ ప్రజలకు అది ఇబ్బంది అవుతుంది కదా అని అందరూ టాక్ అనమాట. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అంతమంది ఉంటారు, సినిమా థియేటర్లను చూడని అనుకుంటారు, వాళ్ళు వచ్చేసి టికెట్ కాస్ట్ పెంచితే ఎట్లా అని ఆలోచిస్తుంటారు కదా. నేను దాని గురించి మాట్లాడాను, ఎందుకంటే ఇప్పుడు చాలామంది రోజుకి ఇప్పుడున్నటువంటి రోజుల్లో సాయంత్రం అవగానే రకరకాల యాక్టివిటీస్లో ఖర్చు పెట్టేది మనం చూస్తున్నాం, మనకు తెలుసు కదా. పబ్బులు కానీ ఊరికే ఖర్చులు పెడుతున్నారు. దాంతో పోల్చుకుంటే ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా కోసం ఒక 500-600 తప్పేం కాదు. తప్పు కాదంటారు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ట్రైలర్ కి 1000 కోట్ల బిజినెస్ జరిగింది అనే టాక్ వచ్చింది. 1400 కోట్లు కదా. 1400 కోట్లు అంటే నేను చూసినప్పుడు 1000 కోట్లు ఉండే, ఇంకా క్రాస్ చేసేసింది. 2000 కోట్లు తగ్గదు. ప్రభాస్ కి దాటేసింది, బాహుబలికి క్రాస్ చేసిందని చెప్పొచ్చు. అన్ని రికార్డ్స్ బదులుకొడుతుంది. 2000 కోట్లు ఈజీగా అవుతుంది. నేను ఆల్మోస్ట్ నా అంచనా అయితే అదే 2000 కోట్లు ఈజీగా. అయితే మూవీ కూడా అంతే బద్దలు కొట్టాలి, చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే మీ లైఫ్లో ది వర్స్ట్ సిచ్యువేషన్ ఏమన్నా ఉందా మీరు ఫేస్ చేసిన? వరస్టా? చాలా వరస్ట్ ఉంది. వరస్ట్ సిచ్యువేషన్ యాక్చువల్గా నేను 1998 మధు ఇన్స్టిట్యూట్లో డిప్లొమా చేసి, అక్కడ ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టూడెంట్ నేను, డ్యాన్స్లో కానీ యాక్టింగ్లో కానీ బెస్ట్ స్టూడెంట్. ఇంకా చాలా డ్రీమ్స్, ఓకే ఇంక మనం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోతున్నాం, మనకంటూ స్థాయి వస్తుంది, మనం కన్న కళలు మనం రీచ్ అవుతాం అనుకుని నేను చాలా హోప్స్లో ఉన్నప్పుడు నాకు పెద్ద హెల్త్ ఇష్యూ, లంగ్లో ఒక సిస్ట్, లంగ్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, ఎందుకు అట్లా? అంటే అది ఏదో చెప్పాలి, ఆరోగ్యం. పెట్స్ అంటే డాక్టర్ చెప్పింది ఏంటంటే పెట్స్ నుంచి ఈ కుక్కలు పిల్లులు దాంతో ఎక్కువ. పెట్ లవరా మీరు? అంటే మనం గ్రామాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం కదా, ఎప్పుడు మేము పడుకుంటే మా పక్కన వచ్చి కుక్కలు పడుకుంటాయి, పిల్లులు పడుకుంటాయి, తర్వాత పిల్లి వెళ్ళి పాలు తాగినా మంచిది అయినా మేము అట్లా వాడేస్తుంటాం. సో అట్లా ఒక ఇష్యూ లంగ్స్లో సిస్ట్, అది సిస్ట్ వచ్చింది. అది నాకు అప్పుడు తెలియదు, అంత డయాగ్నోసిస్ చేయించుకున్న అంత నాలెడ్జ్ కూడా లేదు, చిన్న వయసు అప్పుడు, నా 18-19 ఏజ్ అది. అట్లా టైంలో అది రావడం ఇండస్ట్రీకి అప్పుడు యాక్చువల్గా అప్పటి నుంచి నేను ఇక్కడ ఉండింటే ఈ రోజు ఖచ్చితంగా నాకంటూ వస్తాయి ఉండేది. అవును, మీ లిక్స్ కూడా చూడడానికి విలన్ ఉండే కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి రోల్లోనే వచ్చేసి ఉండేది. ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు కదా, నా క్లాస్మేట్, నా బ్యాచ్మేట్, ప్రభాస్ బ్యాచ్మేట్, వాళ్ళు స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి అనుకునేవాడిని నేను మిస్ అయిపోయాను. హెల్త్ ఓకే, అది అంటే సర్జరీ జరిగిన తర్వాత ఒక 3 years అంటే తెలియని తనం అంతే. అది మనకేమో అంటే ఇన్సైడ్ కదా, బయట ఉండైతే మనకు తగ్గుతుంది, మనకు అర్థమైపోతుంది. ఇన్సైడ్ ఏం జరుగుతుందో అనే భయంతో ఒక 3 years 4 years ఆ భయంతోనే బతికాను నేను. అంటే నేను ఉంటానా పోతానా, నా సినిమా టార్గెట్ రీచ్ అవ్వకుండా పోతానా అని ఒక 4 ఏళ్ళు నరకయాతన చూశాను. ఓకే ఓకే, మరి ఫ్యూచర్లో మిమ్మల్ని మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారు? లైక్ ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు? అదే చెప్పాను కదా, ఇప్పుడు హరికథ ఒకటి చేశాను, హరికథ వెబ్ సిరీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.
అవునవును. అందులో ఆర్పి గారు సీనియర్ అదే రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్ చేశాను. అందులో నా క్యారెక్టర్ బాగుంటుంది. బాగుంటుంది. దేవర అందులో ఒకే సీన్ ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. మరి ఫైనల్‌గా ఎవరైతే మన 'పుష్ప 2' మూవీని బ్యాడ్ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఏం చెప్తారు? మీరు ఎంత నెగిటివ్ చేస్తే పుష్ప 2 అంత బలంగా ఉంటుంది. బలంగా ఇంటర్నేషనల్ అవుతుంది. మీరు ట్రోల్ చేసే వాళ్ళే ఫస్ట్ చూస్తారు. అవును. వాళ్ళు ఆగలేరు, పైకి మాట్లాడతారు కానీ లోపల ఒక క్యూరియాసిటీ, ఎట్లా చేసింటాడు చూద్దాం చూద్దాం వాళ్ళకి ఉంటుంది. ఓకే. సో నిజమే ట్రోల్ చేసే వాళ్ళు ముందు చూస్తారు, ఎందుకంటే దాన్ని కూడా ట్రోల్ చేయాలని చూస్తారు, అక్కడే మనకు పాజిటివ్ వస్తుంది. యా, ఖచ్చితంగా అయితే పుష్ప 2 మూవీ కోసం ఫ్యాన్సే కాదు నేను కూడా అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా థియేటర్లో చూడాలి అని. ఫస్ట్ రోజు చూద్దాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర గారు. థ్యాంక్ యూ. ఫస్ట్ మీకు 24/7 మీ ఛానల్ బాగా ఎదగాలని, మీరు అందరూ చాలా పెద్ద స్థాయికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భవిష్యత్తులో నేను ఒక ఆర్టిస్ట్గా అండ్ మీరు ఈ ఛానల్ సంబంధించినటువంటి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక పెద్ద విలన్ రోల్లో చూడాలి. అప్పుడు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలి. తప్పకుండా. ఎంత ఏదైనా ఇప్పుడు చూస్తున్నాం కదా, అల్లు అర్జున్ గారిని, సుకుమార్ సార్ని, వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా క్యాజువల్గా ఉంటారు, బాగా మాట్లాడతారు, అందరి దగ్గర తీసుకుంటారు, ఎంకరేజ్ చేస్తారు. అవును. సో సుకుమార్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా నిన్ను వాడతా అని అన్నారు. సో ఖచ్చితంగా వాడాలి, ఆ వాడకం మేము చూడాలి, ఒక పొజిషన్ లో వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర గారు. వ్యూవర్స్ చూసారు కదా, ఇది మన పుష్ప 2లో సిండికేట్ మెంబర్ గా యాక్ట్ చేసిన మన రుద్ర గారి స్టోరీ. అండ్ అలాగే మూవీలో చిన్న లాగడానికి ట్రై చేశా కానీ ఛాన్స్ ఇవ్వలేదు. సో ఎనీవేస్ December 5th అయితే ఖచ్చితంగా అందరూ చూడాలి, చూస్తారు కూడా. సో నెక్స్ట్ టైం మరొక స్పెషల్ గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి. థ్యాంక్ యూ.